హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ యూనియన్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనం మోటోరోలా బ్రాండ్లో బడ్జెట్ సిరీస్ ఫోన్స్ చూసుకున్నట్లయితే మోటో ఈ సిరీస్ అండ్ ఇంకా మోటో జీ సిరీస్ కనబడుతుంటాయి. సో మోటో జీ సిరీస్లో చూసుకుంటే రీసెంట్గా రెండు ఫోన్స్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. మోటో G6 ఒకటి అండ్ ఇంకా మోటో G6 ప్లే ఒకటి. అండ్ ప్రజెంట్ చూసుకుంటే వీళ్ళు మోటో ఈ సిరీస్లో కూడా ఒక ఫోన్ అయితే మన ముందుకు తీసుకొస్తున్నారు, మోటో E5 ప్లస్ అని చెప్పేసి. సో ఈ రోజు వీడియోలో మనము ఈ మోటో E5 ప్లస్ స్పెసిఫికేషన్స్, ప్రైస్ అండ్ ఓవరాల్గా ఇది వాల్యూ ఫర్ మనీయా కాదా, ఇదంతా కూడా చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ మొబైల్ అయితే మనకు ఈ 10th జూలైకి అమెజాన్లో అఫీషియల్గానైతే లాంచ్ అవుతుంది. దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది 6" HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, 18:9 ఆస్పెక్ట్ రేషియోతోని, 720x1440 పిక్సెల్ రెజల్యూషన్తోని అండ్ పిక్సెల్ పర్ ఇంచ్ చూసుకుంటే 268 ఉంది. అండ్ ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది. ఓవరాల్గా డిస్ప్లే చూసుకుంటే మనకైతే యావరేజ్ ఉందని చెప్పొచ్చు, అంతా బాగానే ఉంది. బట్ వీళ్ళు మళ్ళీ HD డిస్ప్లేనే తీసుకొస్తున్నారు. FHD డిస్ప్లే ఉంటే మనకు కొంచెం బెటర్ ఉండేది. అండ్ నెక్స్ట్ దీంట్లో హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇది మనకు రెండు వేరియంట్స్లో ఉంది, 2GB ర్యామ్ 16GB వేరియంట్ అండ్ 3GB ర్యామ్ 32GB వేరియంట్స్. అండ్ ఇంటర్నేషనల్గా అయితే వీళ్ళు స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ని తీసుకొచ్చారు. బట్ ఇండియాలో ఇది 425 ప్రాసెసర్తో తీసుకొస్తారో లేకపోతే స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్తో తీసుకొస్తారో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో రెండు ప్రాసెసర్స్లో కంపేర్ చేస్తే మనకు 435 కొంచెం బెటర్ ఉంటుంది. రెండు కూడా 1.4 GHz ప్రాసెసర్సే. రెండిట్లో కూడా మనకైతే ఆమ్కోటెక్ A53 కోర్సే ఉంటాయి. బట్ స్నాప్డ్రాగన్ 425 చూసుకుంటే క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఓన్లీ 4 కోర్స్ ఉంటాయి. అదే స్నాప్డ్రాగన్ 435 చూసుకుంటే ఆక్టో కోర్ ప్రాసెసర్, దీంట్లో 8 కోర్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ అర్థమవుతుంది స్నాప్డ్రాగన్ 435 కొంచెం పవర్ఫుల్ అని. సో చూద్దాం వీళ్ళు స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్తో తీసుకొస్తారో అండ్ స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్లో తీసుకొస్తారో. అండ్ ఈ ఫోన్ అయితే మనకు 4Gకి సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో హైబ్రిడ్ స్లాట్ ఉంటుంది, 256GB వరకు మనం మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రేర్ కెమెరా 12 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ వస్తుంది ఫ్లాష్ లైట్తోనే. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 5 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ వస్తుంది. సో ఇక్కడ కూడా మనకైతే ఒక డిఫరెన్స్ అయితే ఉంది. ఇంటర్నేషనల్లో కొన్ని కంట్రీస్లో ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్లో లాంచ్ చేశారు అండ్ కొన్ని కంట్రీస్లో 8 మెగాపిక్సెల్తో లాంచ్ చేశారు. సో మన ఇండియన్ మార్కెట్లో ఏ వేరియంట్ తీసుకొస్తారో ఇన్ఫర్మేషన్ అయితే లేదు. 5 మెగాపిక్సెల్ తీసుకొస్తారో లేకపోతే 8 మెగాపిక్సెల్ తీసుకొస్తారో మనమైతే వెయిట్ చేయాల్సిందే. సో 8 మెగాపిక్సెల్ తీసుకొస్తే మనకైతే కొంచెం బెటర్ ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం దీంట్లో సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియోతో వస్తుంది అండ్ మనకు నియర్లీ స్టాక్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫోన్లో ఉంటుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాటరీ అయితే దీంట్లో పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇంకా టర్బో ఛార్జ్ కూడా సపోర్ట్ చేస్తుంది, 15W టర్బో ఛార్జ్కి. అండ్ మైక్రో USB పోర్ట్తోనే వస్తుంది, Type-C అయితే ఏం లేదు. బట్ ఓవరాల్గా బ్యాటరీ చూసుకుంటే మనకైతే 5000 mAh అంటే హెవీ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డెఫినెట్గా ఇదైతే ఒక మంచి ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ సెన్సర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంది రేర్ సైడ్లో. అండ్ ఫేస్ అన్లాక్ గురించి అయితే వీళ్ళు ఎక్కడ కూడా మాట్లాడలేదు, ఫేస్ అన్లాక్ ఉందో లేదో ఏ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ దీంట్లో యాక్సిలరోమీటర్ సెన్సర్ ఉంది, ప్రాక్సిమిటీ అండ్ అంబియంట్ లైట్ సెన్సర్ అయితే ఉంది. సో జైరోస్కోప్ సెన్సర్స్ గురించి కూడా ఏ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు, డివైస్ వచ్చాకనే చూడాలి. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. ఈ 10th జూలైకి అయితే ఈ ఫోన్ అమెజాన్లోనైతే లాంచ్ అవుతుంది. ఇంటర్నేషనల్ ప్రైసింగ్ చూసుకుంటే మనకైతే ఇంటర్నేషనల్ కన్వర్ట్ చేస్తే ఇండియాలో 13,000 రూపీస్ వరకు అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా 13,000 సెగ్మెంట్లో మన ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ని తీసుకొస్తే మాత్రం ఇదైతే సర్వైవ్ అయితే అవ్వలేదు, వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే కాదు. సో 10,000 బిలో వస్తే మాత్రం కొన్ని ఫ్యాక్టర్స్లో ఈ ఫోన్ అయితే మనం కన్సిడర్ చేయవచ్చు. సో చూద్దాం, ఓవరాల్గా మొత్తం ప్రైసింగ్ మీద బేస్ అయి ఉంది, వీళ్ళు ఏ ప్రైస్లో తీసుకొస్తారో. సో ఈ 10th జూలైకి అయితే మనకు దీని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి మోటో E5 ఫోన్ అయితే మనకి ఇప్పుడు అమెజాన్లో కనబడుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు అమెజాన్ సైట్లో. ఇది కూడా ఆల్మోస్ట్ E5 ప్లస్ లానే ఉన్నాయి స్పెసిఫికేషన్స్. డిస్ప్లే ఒకటి మనకు 5.7 ఇంచ్ ఉంది అండ్ దీంట్లో ఓన్లీ 2GB ర్యామ్ 16GB ఇన్బిల్ట్ వేరియంట్ ఉంది. బ్యాటరీ కూడా 4000 mAh ఉంది అండ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ ఉంది. దీని ప్రైసింగ్ చూసుకుంటే 10,450 ఉంది, ఓన్లీ 2GB ర్యామ్ 16GB వేరియంట్కి.
చేయడానికి. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెక్నాలజీ గురించి కింద కమెంట్స్లో అడగండి. డెఫినెట్గా నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.